హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మనం నార్త్ ఇండియన్ స్పెషల్ అథెంటిక్ డల్మా రెసిపీ చేద్దామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ కప్ ఆఫ్ మసూర్ దాల్, ఇంకా హాఫ్ కప్ ఆఫ్ తూర్ దాల్ అంటే కందిపప్పు, ఈ రెండు మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలి. తర్వాత మనం ఇప్పుడు తీసుకున్నాం కదా వెజిటేబుల్స్, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవద్దాం. ఫస్ట్ పొటాటోస్, నెక్స్ట్ గుమ్మడికాయ ముక్కలు, నెక్స్ట్ క్యారెట్ పీసెస్, తర్వాత పర్వల్ ముక్కలు అండ్ లాస్ట్ బ్రింజల్ పీసెస్, వంకాయలు. ఇవన్నీ కూడా తర్వాత 2 గ్రీన్ చిల్లీస్, చూడండి. మనం దీనికి జింజర్ అంటాం కదా, ఇది అల్లం అన్నమాట. దీనికి కొంచెం గ్రేట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అకార్డింగ్ యువర్ టేస్ట్, ఎందుకంటే ఎవరు ఎక్కువ తినవచ్చు, ఎవరు తక్కువ తినవచ్చు కదా. సో దట్ ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే. దాట్స్ ఇట్. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేసుకుందాం. చూసారు కదా, మనం ఇప్పుడు ఇలా లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాం. గైస్ చూసారు కదా, ప్రెషర్ కుక్కర్ మొత్తం ప్రెషర్ ఓపెన్ అయినంత వరకు కూడా మనం ఉంచి తర్వాత దీన్ని లిడ్ ఓపెన్ చేసి చూద్దాం అన్నమాట. గైస్ చూసారు కదా, వెజిటేబుల్స్ అన్ని ఎంత చక్కగా బాయిల్ అయిపోయావో. ఇప్పుడు మనం ఇలాంటిది ఒకటి పెట్టి ఈ పప్పు ఏదైతే ఉందో అది మనకి బాగా మెత్తగా మిక్స్ అయిపోయినట్టు కలిపియాలి అన్నమాట. బస్ చూసారు కదా, ఇప్పుడైతే ఇది ఎంత చక్కగా బాయిల్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీనికి మనం ఒక సైడ్ పెట్టి దీనికి ఇప్పుడు తడకా పెట్టుకుందాం. మన తడకా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటే, ఇలాంటిది ఒక పెద్ద స్పూన్ తీసుకొని స్పూన్ ఫుల్ పూర్తిగా కొంచెం ఘీ తీసుకోవాలి. తర్వాత ఒక 3 to 4 డ్రై రెడ్ చిల్లీస్, ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాంఫ్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెంగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కలోంజీ అన్నమాట. ఆనియన్ సీడ్స్ కూడా అంటారు కదా. సో దట్ ఇది తాలింపు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. గైస్ ఘీ మెల్ట్ అయినంత వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. నేను ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను చెప్పడం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇంగు కూడా తీసుకోవాలి మనం తడకాలో యాడ్ చేయడానికి. ఇప్పుడు గైస్ ఇవన్నీ మనం తీసుకున్నాం కదా, ఇది మెల్లిమెల్లిగా 1 by 1 కూడా ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇందులో. పదండి, ఇప్పుడైతే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసేద్దాం. లాస్ట్లో మనం హింగ్ వేయాలన్నమాట. ఒకవేళ ఫస్ట్ వేస్తే ఇది కొంచెం బర్నింగ్ అయిపోద్ది. సో దట్ టేస్ట్ మనకి బాగా రాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ తడక తీసుకొని వచ్చి రైట్ ఇందులో ఇలా వేసి కాసేపు ఇలా లిడ్ పెట్టేద్దాం.
చూసారు కదా, ఇప్పుడు మనం టెంపరింగ్ సీడ్స్ ఏదైతే ఉండిదో విత్ ఘీ అది మనం ఇందులో వేసి ఇది కాసేపు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes బాయిల్ చేద్దాం. అండ్ మీ కన్సిస్టెన్సీ కొద్ది ఒకవేళ మీకు వాటర్ కొంచెం సరిపోలేదు, బాగా థిక్గా ఉంది అంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కోల్డ్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ కూడా కాదు, హాట్ వాటర్ బాగా బాయిల్ చేసి అది వేస్తే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. గైస్, ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను మీకు ఏ వెజిటేబుల్స్ అయితే చూపెట్టానో అవి కాకుండా ఇంకేమైనా కూడా మీరు మిగతా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే సారు అంటారా, సార్ కంద, తర్వాత బీన్స్, బర్బట్టి ఇలాంటివి కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఏ వెజిటేబుల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో అవే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒక డ్రై రెడ్ చిల్లీ ఉంటుంది కదా, ఇంకా జీరా, ఒక చిన్న దాల్చిని చెక్క అనమాట. అది నేను ఇలా డ్రై రోస్ట్ చేసి బాగా పౌడర్ చేసి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా 1.5 స్పూన్ ఉంటుంది యాడ్ చేశాను. ఇది మనం లాస్ట్లో యాడ్ చేసుకొని ఒక 2 minutes బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుంటే ఇది మనకి రెడీ అయిపోద్ది అనమాట. ఇంకో విషయం ఏంటంటే నేను ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఎందుకు కట్ చేశాను అంటే మనం 3 whistles ఎప్పుడైతే కొట్టిస్తామో విత్ దాల్తో బాయిల్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా పేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం పెద్ద పీసెస్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. Okay guys, finally ready to serve North Indian authentic special dalma. ఐ హోప్, నేను అనుకుంటున్నా నా వీడియోస్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీక్షాస్ వరల్డ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం.